ఈ రోజు మేమైతే స్టేషనరీ ఓపెనింగ్ వీడియో అన్నమాట. సో ఎక్కువేం లేదన్నమాట, చూపిస్తాం. సో ఒక్కొక్కటి చూపిస్తాం అన్నమాట. కొంచెం లేట్ అయితే అయిపోయింది వీడియో మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క తీసి చూపిస్తాం అన్నమాట. ఇక్కడ పెట్టి ఇక్కడ. సో ఓపెన్ అయితే చేస్తాం అన్నమాట. ఫస్ట్ కంబాక్సెస్. సో ఫస్ట్ అయితే ఇది నాదనమాట. యూనికార్న్ పౌచ్ అయితే నేను కొన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ పెట్టినాక ఒకటి ఓపెన్ చేద్దాం అనమాట. ఇది వచ్చేసి నాదనమాట. సో ఇది కంబాక్సెస్. నెక్స్ట్ వాటర్ బాటిల్స్. సో మేము ఇద్దరం సేమ్ టైప్స్ అనమాట. నాది పర్పుల్ కలర్, నాది వచ్చేసి బ్రైట్ గ్రీన్, నాది బ్రైట్ పర్పుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అంబ్రెల్లా ఫ్రెండ్స్. ఇక నేను అన్ని పర్పుల్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. కంబాక్స్ ఒకటి కొంచెం బ్లూయిష్ కలర్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఆగండి, చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అది ఓపెన్ చేస్తే నెక్స్ట్ డైరీస్. సో ఫ్రెండ్స్ ఇది నా డైరీ అన్నమాట. చూడండి చిన్నది. ఇది వచ్చేసి నా డైరీ. ఎవరిది బాగుందో చెప్పండి ఫ్రెండ్స్, మీరే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్. నాది బార్బీ అన్నమాట. చూడండి, నాది వచ్చేసి బార్బీ స్టిక్కర్స్. నాది వచ్చేసి మోటు పత్లు. మీరు చూసే అంటారు ఫ్రెండ్స్, మోటు పత్లు. నేను ఏమనుకున్నా అంటే ఆమె ఇది తీసుకుంటారేమో అనుకున్నాను అనమాట. ఇది ఫైల్స్ మా ఇద్దరి కోసం, అంటే ఎగ్జామ్స్ అయిపోయాక మాకు పేపర్లు ఇచ్చేస్తారు కదా ఫ్రెండ్స్, దానికోసం అయితే ఫైల్ అయితే కొనుక్కున్నాం. అది FA1 FA2 ఎగ్జామ్స్ తర్వాత మనకు పేపర్స్ ఇచ్చేస్తారు కదా ఫ్రెండ్స్, దానికోసం అయితే ఫైల్ అయితే పెట్టుకున్నాం. ఇది ఇలానే ఉండదు ఫ్రెండ్స్, దీన్ని మనం తీసి పేపర్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని వేయాలన్నమాట. అప్పుడు స్టేబుల్ గా ఉంటది. ఇది బుక్ కవర్ అన్నమాట. ఆరెంజ్ కలర్. రెండు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పెన్స్. ఇది బ్లాక్ పెన్స్ అన్నమాట. ఇది వచ్చేసి బ్లూ పెన్స్ అన్నమాట. ఇది నియాజ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, కొంచెం డార్క్ వస్తే డిజైన్ కూడా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్. ఇందాలన్నమాట. అనేది పింక్, నాది వచ్చేసి నాది పింక్ పర్పుల్ ఫ్రెండ్స్ అన్ని. నాది వచ్చేసి బ్లూ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గమ్ బాటిల్. మాకు కొంచెం FA1s కి అలా ప్రాజెక్ట్ ఇస్తారు ఫ్రెండ్స్, దానికోసం అయితే తెచ్చుకున్నాం ఒకటి. ఇది షార్ప్నర్ బాక్స్. ఇది వచ్చేసి ఎరేజర్ బాక్స్. మాది ఊకే పోతాయి ఫ్రెండ్స్ అన్ని సామాన్లు. నెక్స్ట్ నాకు వచ్చేసి రెండు హైలైటర్స్. ఎందుకంటే టీచర్స్ ఏమైనా హెడ్డింగ్ పెట్టేటప్పుడు, లెసన్ నేమ్స్ పెట్టేటప్పుడు దాన్ని హైలైట్ చేయమని చెప్తారు అనమాట. దానికోసం అయితే రెండు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్కెచ్, ఒక స్టిక్ పెన్. ఈ రెండు వచ్చేసి మా అక్కకి యూజ్ అయితే, నాకైతే యూజ్ అవ్వు, అప్పుడప్పుడు మాత్రం యూజ్ అయితే అనమాట. అలాగే ఇది మార్కర్స్ అన్నమాట. లగ్జాట్ అన్నమాట మార్కర్స్, బాగుంటాయి ఇవి ఫ్రెండ్స్. ఇది అది మార్కర్ బాక్స్ లో ఆల్రెడీ ఒక బ్లాక్ కలర్ అయితే ఉంది, కానీ ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి స్కెచ్ అన్నమాట. నాకు డ్రాయింగ్స్ చేసేటప్పుడు అవుట్ లైన్ కోసం అన్నమాట. అది నాకు కూడా యూజ్. మా ఇద్దరి కోసం అయితే వైట్నర్స్ కొన్నాం అనమాట. ఇప్పుడు మేము ఇద్దరం పెన్ తో రాస్తాం కదా, ఎక్కువ మిస్టేక్స్ అయితే అవుతాయి. ఇది వచ్చేసి నాదనమాట స్కెచ్. నేను కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఒకటి. ఇది 30 సెంటీమీటర్స్ అన్నమాట. ఇది వచ్చేసి పిన్ పంచ్ అన్నమాట. తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సీజర్స్. బయట వచ్చేసి ఫ్రెండ్స్ అంతా. అండ్ ఇంకా పెన్సిల్ బాక్స్ మన అందరికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కువ అవుట్లైన్. ఇంకొక ప్లాస్టర్, ఇంకొకటి లీడ్స్. పెన్ పెన్సిల్ యూజ్ అవుతారని కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇది రిబ్బన్స్ ఫ్రెండ్స్. అంటే మేము ఏమనుకున్నాం అంటే అది హెడ్ కి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ రిబ్బన్స్ బ్లాక్ అండ్ వైట్ అడిగితే వాళ్ళు తెచ్చేస్తారు మర్చిపోయి. అంటే మా డాడీ తెచ్చేస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్ అయిపోయాయి ఇప్పుడు కవర్స్ అన్ని. ఈ బాటిల్స్
సో ఫస్ట్ ఇవన్నీ చూపించేస్తాం అనమాట మీకు బాటిల్స్. ఇది నాది పర్పల్. దీని క్యాప్ కప్పు లాగా ఇంత పెద్ద ఉంది. దీని అవును చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ ఉంటే ఇట్లా వేసుకొని ఇంత తాగడానికి అనమాట. ఇది వచ్చేసి ఇంత చూడండి నేను చిన్నగా ఉంది. చూపిస్తాను. ఈ క్యాప్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది నాదనమాట ఇక్కడ పెట్టి అనేది. సో ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. First నీది. నాకు బాక్స్, నువ్వు నీకు బాక్స్ చూపి. ఫస్ట్ నీరు చూపించి ఆ తర్వాత నాకు చూపిస్తాను. ఎందుకంటే ఈమె చాలా పెద్ద లంచ్ బాక్స్ అన్నమాట. లంచ్ బాక్స్ కాదు ఫ్రెండ్స్, ఇలా పెద్ద కొనుక్కుంటే నా సామాన్లు కొంచెం ఎక్కువ అది ఎక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికోసం అయితే కొనుక్కున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది నా పౌచ్ అన్నమాట. సో ఇదైతే ఓపెన్ చేస్తాను, కానీ ఫస్ట్ తను ఓపెన్ చేద్దాం. బాటిల్స్ కొంచెం ఫస్ట్ ఈమె లోపల ఎలా ఉందో ఆ తర్వాత అయితే చూపిస్తాను అనమాట. చూడండి ఫస్ట్ ఎంతలో చూపి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ అన్నమాట. ప్రిన్సెస్ అసలు చూపించి చెప్పచ్చు కదా. చూడండి ప్రిన్సెస్, అందరు ప్రిన్సెస్ అన్నమాట. నాదైతే యూనికార్న్ అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ నార్మల్. ఇప్పుడైతే అది సరే దాన్ని చూపిస్తారంట. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ డబ్బా ఎంత ఉందంటే చూపిస్తాను ఒక నిమిషం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఓపెన్ అవుతుంది. మనం బయట అది పడేయాలంటే ఇది డస్ట్ అన్నమాట. ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్ అన్నమాట. ఇలా పెన్సిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇక్కడ నా టేబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అంతే. సో మేము ఈ కంబాక్స్ ఎందుకు కొన్నాం అనేది ఇది చూపించినాక చెప్తాను అనమాట. ఫస్ట్ నాది చూడండి ఫ్రెండ్స్, నా ఒక సూట్ కేస్ లాంటిది అనమాట. సో బిగ్ పెన్సిల్ కేసు చూడండి ఫ్రెండ్స్. నాకైతే 2 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు, అంటే జేబ్స్, అది ఏమంటారు పాకెట్స్ అనమాట. ఇందులో ఈ హైలైటర్స్ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. ఇక్కడ పెన్స్ అనమాట, హోల్స్ ఉన్నాయి చూడండి. పెన్సిల్స్ అలా 1 2 3 4 5 అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకా ఎక్స్ట్రా స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట. సో ఇదైతే చాలా సాఫ్ట్ ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక రీజన్స్ అయితే చెప్తాము ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ సరే అని చెప్తారు. సో ఇది ఎందుకు కొన్నానంటే, నేను ఈ క్యాలిక్యులేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ కి నాకు యూజ్ అవుతుందని ఈ కంబాక్స్ తో కొనుక్కున్నా. క్యాలిక్యులేటర్ వచ్చేసి మనం ఏదైనా నెంబర్స్ ప్లస్ చేయడానికి అయితే యూజ్ అవుతుందని ఈ కంబాక్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను అదే కొనుక్కున్నాం అనుకున్నా, కానీ అది కొంచెం తొందరగా ఎగిరిపోతారని నేను ఇది కొనుక్కున్నాను. దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే వాషబుల్ అనమాట అవుట్ సైడ్ అయితే, ఇంకా స్పేస్ కూడా ఎక్కువ ఉంది, చాలా క్వాలిటీ అనమాట. అందుకే నేను అయితే దీన్ని తీసుకున్నాను. సో చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఏ నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇవి సామాన్లు వచ్చేసి చాలా అయితే ఉంటాయి అన్నమాట. స్కేల్, పెన్సిల్, కలర్స్ చాలా అయితే ఉంటాయి. అందుకని ఈ బెడ్ కంబాక్స్ అయితే తీసుకుంది. ఇది నా ఫ్రెండ్ అయితే చూసి అయితే తీసుకున్నాను అనమాట. తను కూడా వాళ్ళ ఫ్రెండ్ అయితే చూసి తీసుకుంది అనమాట. నేను అన్నమాట. నాకు వచ్చేసి తక్కువ ఉంటాయి, పెన్సిల్, పెన్ అలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ మీకు ఆల్రెడీ చూపించేస్తాను కదా ఫ్రెండ్స్. అంబ్రెలాస్ కూడా చూపించాను అనమాట. ఇక ఇదైతే గమ్ అనమాట, క్యామ్లిన్ వైట్ గ్లూ. చూడండి రెడ్ కలర్ అనమాట. అంటే గట్టిగా అట్టుకుంటుంది అనమాట. సరే, ఇది మా ఇద్దరి స్మాల్ నాప్కిన్స్. చూడండి ఫ్రెండ్స్, బ్లూ వచ్చేసి బ్లూ పింక్. సో ఇదైతే నార్మల్ టైమ్స్ అనమాట. అది లంచ్ బాక్స్ అయితే సపరేట్ నాప్కిన్స్ అయితే ఉన్నాయి పెద్దవి. ఇది జస్ట్ నార్మల్ టైమ్స్ కోసం. అండ్ డైరీస్ చూపిస్తాను అనమాట. బాగున్నాయి ఇవి. నాకు కొంచెం ఇలా ఒక ఫారెస్ట్ థీమ్ లో బీస్ ఉన్నాయి, మంచిగా బాగుందన్నమాట. చూడండి, లాస్ట్ కి ప్రైజెస్ కూడా చెప్తాం ఫ్రెండ్స్, ఎంత అయిందో మొత్తం టోటల్. చూడండి
అంటే ఒక పిక్చర్ వచ్చింది అనమాట. అది మౌంటైన్స్ లాగా రివర్ బోట్ అలా వచ్చాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, నెక్స్ట్ పేజెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఏదైనా రాసేటప్పుడు మర్చిపోకుండా ఇది వచ్చేసి ఇస్తారనమాట. నాది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇద్దరి సిమిలర్ డైరీసే కానీ బాగుంది కదా అని ఇది తీసుకుందాం. నాకు కూడా ఇది వచ్చింది అనమాట. చూడండి ఇద్దరిది సేమ్ డైరీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఓకే చూపియాలా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇవన్నీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరిది బాగున్నాయి అనేది. ఇది కాస్ట్ కూడా చెప్తాం ఫ్రెండ్స్. దీని కాస్ట్ చెప్తాం, దీని కాస్ట్ చెప్తాం. ఇది ఒక డైరీ వచ్చేసి 105 రూపీస్ అనమాట. 105 అనమాట. ఇది 50 రూపీస్. ఈ కంబాక్స్ అయితే మాకు తెలియదు ఫ్రెండ్స్, ఇక ఈ బాటిల్స్ తెలియదు. ఇది అయితే 450 రూపీస్ నాది, తినది 250 రూపీస్ అనమాట. ఇంకా ఈ అంబ్రెల్లాస్ కూడా నాకు తెలీదు, మేబీ 150 బయట ఉంటది. ఇది ఒక 30 రూపీస్ 40 రూపీస్ అయితే ఉంటది అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే మేము వెళ్ళి కొనలేదు, ఇది పౌచెస్ కూడా మా డాడీకి మోడల్ అయితే పంపించాం అనమాట. అది అక్కడ వెళ్ళి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు మాకు. వచ్చేసి ఎరేజర్స్ అయితే చూపిస్తున్నా. ఎరేజర్స్, ఇది షార్ప్నర్స్ అనమాట. ఇది దీని కాస్ట్ 100 రూపీస్ అనమాట. ఇందులో మొత్తం 20 షార్ప్నర్స్ అయితే వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట, అంటే 60. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాం. బాగా చూపిస్తున్నాను. నాది 20 షార్ప్నర్స్ ఉంటాయి, తన దగ్గర 20 ఎరేజర్స్. కానీ దీనికి 100, దీనికి ఏమో 60 అనమాట. షార్ప్నర్స్ కదా ఫ్రెండ్స్, షార్ప్ ఉండాలని ఎక్కువ కాస్ట్ పెట్టిండ్రు. సో చూడండి ఎన్ని షార్ప్నర్స్ ఉన్నాయో. ఫస్ట్ దో 10, సెకండ్ దో 10 అనమాట. ఇందులో ఏమేమి కలర్స్ ఇచ్చారంటే వీళ్ళు డిఫరెంట్ ఇచ్చారనమాట. గ్రీన్, ఇలా బ్లాక్, ఎల్లో, మరి బ్లాక్, రెడ్, బ్లూ, చాలా కలర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ టైం చూపిస్తుంది. ఎరేజర్స్ వచ్చేసి చాలా చిన్నగా వచ్చినాయి అనమాట. ఎరేజర్స్ పైనది 10, కిందవి కూడా 10 అనమాట. 20 చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. ఒక బాగుంటాయి ఫ్రెండ్స్, స్మూత్ అయితే ఉంటాయి. నా చేతి అందనా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో నెక్స్ట్ అయితే నా అది ఏమంటారు పెన్స్ అయితే చూపిస్తాం. పెన్స్ అండ్ హైలైటర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇది గ్లో ఏదో అంటారు ఫ్రెండ్స్, దీని కలర్ అయితే నాకు తెలీదు, కానీ ఎక్కువ అయితే దీనే యూజ్ చేస్తారు అందరూ. ఇది కామన్ కలర్ అనమాట. ఈ కలర్ బ్రైట్ గా ఉంటుంది అండ్ ఇది ఆరెంజ్ కలర్, చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇది ఈ హైలైటర్ చాలా బాగుంటది ఈ కలర్, ఆరెంజ్ కలర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పెన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇవైతే నేను బ్లాక్ పెన్స్ అనమాట. మాకు బ్లాక్ పెన్స్ ఎక్కువ అవసరం ఉండదు, కానీ ఒక్కొక్కసారి అయిపోతాయి ఫ్రెండ్స్. బ్లూ పెన్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయి. కలర్స్ అనమాట, కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రీన్, సెకండ్ ఆరెంజ్, థర్డ్ బ్లూ, ఫోర్త్ పర్పుల్, ఫిఫ్త్ పింక్ అనమాట. చూడండి మొత్తం వచ్చేసి 5 వచ్చినాయి. సో ఇప్పుడైతే బుక్ కావాల్సి నాకు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒకసారి నేనైతే చూపిస్తా మళ్ళీ. 2 సేమ్ కలర్స్ అనమాట. ఆరెంజ్ చూడండి ఫ్రెండ్స్ మీరు. మొత్తం తీయకు. నెక్స్ట్ మార్కర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్స్ అనమాట. సో ఈ ఫైల్స్ అనమాట మీకు తెలిసిందే, కొత్త మోడల్ అనమాట. ఇవైతే చూడండి ఇక్కడ ఒక పైప్ అయితే వస్తుంది, దీన్ని తీసి పేపర్స్ పెట్టుకొని మళ్ళీ లోపల అయితే పెట్టాలన్నమాట. ఒకసారి అయితే సో ఇలా 2 ఫైల్స్ అయితే తెచ్చానమాట మా డాడీ. కింద స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, మేము ఆల్రెడీ చూసేసారు. నెక్స్ట్ చెప్తారా అండి. పేపర్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట.
చూడండి పింక్ కలర్. బాగుంది కదా ఫ్రెండ్స్, కొత్తగా పింక్ కలర్ చూడండి. అట్లా చెప్పేసారా పెన్ పంచ్ అయితే ఇదన్నమాట పెన్ పంచ్. మనలో ఆల్రెడీ ఉంది పిన్స్. సో ఇవైతే పిన్స్ ఒక సెట్ అన్నమాట. మాకు ఎగ్జామ్స్ టైమ్స్ లో అయితే యూజ్ అవుతాయి పిన్స్ కొట్టుకోవడానికి. ఒక సింగిల్ మార్కర్ చూడండి ఇది అవుట్లైన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి స్టిక్ పెన్స్. నెక్స్ట్ వచ్చేసి స్కెచెస్ అన్నమాట. తను స్కెచెస్ చూపిస్తుంది, నేనైతే చూపిస్తాను అనమాట. సో అనేది చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఎన్ని మొత్తం 10 అన్నమాట. 10 అయితే వచ్చాయి కానీ 12 మొత్తం. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఒక స్టిక్ పెన్ కి 10 రూపీస్ అనమాట. 12 ఇది 30 రూపీస్ 30 రూపీస్. ఇక 5 తెలియదు. ఇంకా 10 రూపీస్ హైలైటర్స్ కి అయింది. పిన్ పెన్స్ కి ఒక 60 రూపీస్ ఉంటుంది. చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయో, మెనీ కలర్స్. కలర్స్ చెప్తాను చూడండి. బ్లూ ఉంది, బ్లాక్, రెడ్, గ్రీన్, పింక్, బ్రౌన్, పర్పుల్, లైట్ బ్లూ, ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ అన్నమాట. 10 కలర్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి స్కెచెస్. దీనిలో 12 పీసెస్ వస్తాయి అన్నమాట. కలర్స్ చెప్తాను. బ్లాక్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గ్రీన్, రెడ్, బ్లూ, మళ్ళా గ్రీన్, లైట్ గ్రీన్, మళ్ళా లైట్ ఎల్లో, బ్రౌన్, స్కిన్ కలర్, పింక్. మళ్ళా కొని. సో నెక్స్ట్ మీ పెన్సిల్ బాక్స్ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ చెప్పు. 60 రూపీస్ అన్నమాట. ఇది అట్లనే ఉంచి కావచ్చు బయటికి మొత్తం. దీనిలో వచ్చేసి పెన్సిల్స్ అన్నమాట. ఒక దానిలో 4 అయితే వచ్చినాయి. 4 + 4 8 అన్నమాట. 8 అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ వైట్నెస్ అనమాట. 3 years వరకు వస్తుందంట. చూడాలి మరి. ఇది ఒక వైట్నెస్ 30 రూపీస్ అనమాట. ఇది తనకి నాకు. సో పెద్ద అనమాట. ఇది చూడండి. సో ఒక ప్లాస్టర్ ట్రాన్స్పరెంట్, ఇంకా రిబ్బన్స్. ఇది లిడ్ బాక్సెస్. మొత్తం ఎల్లో ఇది ఒక 50 రూపీస్ ఫ్రెండ్స్. 10 ప్యాక్స్ అయితే వస్తాయి. తను సీజర్ చూపిస్తారంట. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. చూడండి ఎంత పెద్ద సీజర్ అనమాట. చాలా పెద్దగా వచ్చింది. చాలా షార్ప్ ఉంది ఫ్రెండ్స్. ఒకటి స్కేల్ అన్నమాట. అది కూడా మీకు తెలిసిందే, 12 రూపీస్ ఆ స్కేల్. సో ఇది బాటిల్స్ ఇక్కడ పెడతాను. రిబ్బన్స్ ఏమవుతుంది తెలిసిందే కదా అందరికి. లిడ్స్ అన్నమాట. అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో నెక్స్ట్ అంబ్రెల్లాస్ చూపిద్దామా. నాదైతే పర్పుల్ కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ సెట్ చేయడానికి కూడా టైం ఎక్కువ అవుతుంది. సేమ్ కలర్ ఫ్రెండ్స్. జస్ట్ ఒకటి చూపిస్తున్నాను శాంపుల్ కోసం. ఇది పుష్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇట్లా ఇట్లా పుష్ చేస్తే ఒక్కొక్కటి మెల్లగా ఓపెన్ అవుతాయి. ఇదే అట్లనే ఉంటది కానీ కలర్ వేరు, డిజైన్ వేరు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నాదైతే ఫ్లవర్ లాగా అన్నమాట. సో ఇది కొంచెం సెట్ చేయడానికి